హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఏవైతే ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావటం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఇందులో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ నుంచి సిఆర్ఐ నుంచి మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి మొత్తం 209 పోస్టులకు కాను నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. సో దీనికి అప్లై చేసుకోవాలంటే దీని యొక్క అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఏప్రిల్ 21వ తారీఖు లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా వివరాలకి మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నుంచి మనకి ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు కాను మనకి బెంగళూరులో వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఈ ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకి మొత్తం 20 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఏప్రిల్ 7వ తారీఖు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మనకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ CDOT నుంచి మనకి టెక్నీషియన్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి 29 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మనకి 25 ఏప్రిల్ అనేది మనకి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇవాళ అంటే ఏప్రిల్ 3 తోటి ముగియనున్న నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఇప్పుడు మనకి CSIR NAL నుంచి మనకి మొత్తం 30 సైంటిస్ట్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి PhD, ME, MTech ఎవరైతే పూర్తి చేస్తున్నారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది ఇవాళ ముగుస్తుంది. సో దీని తర్వాత మనకి క్వాల్కమ్లో మనకి ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే మనకి ఈ పోస్టుల యొక్క ఎలిజిబిలిటీ అనేది బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్ కూడా ఇవాళే మనకి లాస్ట్ తేదీ అనమాట. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ నుంచి మొత్తం 10 ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే ఓషన్ ఇంజనీరింగ్, అదేవిధంగా మ్యాథ్స్, మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. సో ఇందులో మనకి అసోసియేట్ ప్రొఫెసర్ అనేది ఒక పోస్టు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది ఒకటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ మ్యాథ్స్కి సంబంధించి 5 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 3 పోస్టులు, మొత్తం 10 పోస్టులు అనేవి ఇందులో ఉన్నాయి. సో వీరి యొక్క అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, PG, PhDతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క గరిష్ట వయసు అనేది అసోసియేట్ ప్రొఫెసర్కి 60 ఏళ్ళు, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి 50 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, SC, STలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు అనేది సడలింపు ఇవ్వడం జరిగింది. వీరి యొక్క శాలరీ అనేది ఏ విధంగా ఉంటుందంటే అసోసియేట్ ప్రొఫెసర్కు 37,400 రూపాయల నుంచి అదేవిధంగా 67,000 రూపాయల వరకు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్కి 15,600 నుంచి 39,100 వరకు అనేది ఉంటుంది. సో దీని యొక్క దరఖాస్తు ఫీజు అనేది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 1000 రూపాయల చొప్పున అనేది కట్టాల్సి ఉంటుంది. SC, STలకు 700 రూపాయల చొప్పున దరఖాస్తు ఫీజు అనేది ఉంది. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 21గా ఉంది. సో మిగతా వివరాల కోసం మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి మనకి 3 ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఆఫీసర్స్ ఏంటంటే చీఫ్ కంప్లైన్స్ ఆఫీసర్ ఒక పోస్టు, అదేవిధంగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఒక పోస్టు, అదేవిధంగా ఇంటర్నల్ అంబుడ్స్మన్ ఒక పోస్టుకు సంబంధించి మొత్తం 3 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీని యొక్క అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, CA, CS, MBAతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. సో దీని తర్వాత అప్డేట్ ఏంటంటే మనకి కోల్కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ నుంచి మనకి 5 అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు పని అనుభవం అనేది కూడా ఉండాలి.
దీని తర్వాత వీరి యొక్క వయసు అనేది మార్చి 1 నాటికి 35 ఏళ్ల లోపు అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 57,000 రూపాయల చొప్పున ఉంటుంది. దరఖాస్తు అనేది మనం ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అడ్రస్ ఇచ్చారు. సో ఈ అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుంది. సో ఈ దరఖాస్తుకి చివరి తేదీ అనేది ఏప్రిల్ 26 అనేది చివరి తేదీగా ఉంది. మిగతా వివరాల కోసం మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి 4 మేనేజర్ పోస్టులకు మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కావాలి. వీరి యొక్క వయసు అనేది 2025 ఏప్రిల్ 1 నాటికి 37 ఏళ్ల లోపు అనేది ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 60,000 నుంచి 1,80,000 వరకు అనేది ఉంది. వీరి యొక్క దరఖాస్తు విధానం అనేది ఆఫ్లైన్ ద్వారా అనేది వీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు అనేది జనరల్ ఓబీసీలకు 1,000 రూపాయల చొప్పున, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్కు ఎటువంటి ఫీజు అనేది లేదనమాట. సో ఇక్కడ మనం దరఖాస్తు పంపించాల్సినటువంటి చిరునామా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీని యొక్క ఎంపిక విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి మనకి మే 25వ తేదీ వరకు అనేది ఉంది. సో మిగతా వివరాలకి మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత తమిళనాడులోని ICAR అంటే ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీజనల్ స్టేషన్ వెల్లింగ్టన్ నుంచి మనకి 4 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ పోస్టులకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. దీని తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. సో వీరి యొక్క గరిష్ట వయసు అనేది 35 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరి శాలరీ అనేది నెలకి 30,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. వీరిని ఎలా ఎంపిక చేస్తారంటే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఏప్రిల్ 18 అనేది ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి ప్లేస్ కూడా ఇచ్చారు. సో ICAR, IARI, RS వెల్లింగ్టన్లో మనకి ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. సో ఇక్కడ మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నట్టు మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి పాలక్కడ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనకి 6 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ పోస్టులు ఏంటంటే జూనియర్ హిందీ అసిస్టెంట్, అదేవిధంగా జూనియర్ అటెండెంట్కి సంబంధించి మొత్తం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీనికి దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఈ దరఖాస్తుకి చివరి తేదీ అనేది ఏప్రిల్ 12 అనేది ఉంది. మిగతా వివరాల కోసం మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ నుంచి మనకి సీనియర్ మేనేజర్, అదేవిధంగా మేనేజర్ ట్రైనీ డాగ్ పైలట్కి సంబంధించి మొత్తం 16 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విభాగాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి కార్పొరేట్ లీగల్, అదేవిధంగా IT, ఎన్విరాన్మెంట్ సేఫ్టీకి సంబంధించినటువంటి విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ మొదలైన వివరాల కోసం మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి బెంగళూరులోని CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నుంచి మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్, అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి మొత్తం 20 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీని యొక్క ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ యొక్క చివరి తేదీ అనేది మనకి ఇక్కడ ఏప్రిల్ 7 అనేది ఇచ్చారు. సో దీనికి కావాల్సినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. సో ఇవి ఇవాల్టి మనకి తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్. సో ఈ జాబ్ అప్డేట్స్కి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.